10 డేస్ నుంచి చూస్తున్నా. ఇంకెన్ని రోజులు ఇలా ఫాలో అవ్వడం? ఈరోజు ఎలా అయినా తనతో మాట్లాడేస్తాను. వచ్చేసింది. ఈరోజు ఎలా అయినా నా లవ్ తనకి ప్రపోజ్ చేస్తా. చూసేసింది. మొహం కనపడకుండా మాస్క్ పెట్టుకొని అలా కళ్ళతో భయపెడితే ఇంకేం మాట్లాడతాం? ఎవరు నువ్వు? ఎలా ఉంటావు? మాట్లాడదాం అనుకున్న ప్రతిసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావేంటి? రేపు మాత్రం నేను నిన్ను అస్సలు వదలను. రేపు నీకు ప్రపోజ్ చేస్తున్నా, అంతే. ఈరోజు నువ్వు నన్ను చూసిన చూపు ఉందే, వద్దులే. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. ఏమయ్యా ఫోన్ మోగుతుంది చూడు. ఈ టైంలో ఎవరబ్బా ఫోన్ చేసేది? హలో, చెప్పు చెల్లెమ్మ. సరే వస్తున్నా. పాపం ఏమైందో ఏమో, ఇంత కంగారు పడుతుంది. ఏమే, ఊరి నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా వెళ్ళాలి, రెడీ అవ్వు. రే నాని, నేను మీ నాన్న ఊరు వెళ్తున్నాము. రేపు సాయంత్రానికి వస్తాము, నువ్వు జాగ్రత్త. ఈరోజు మాత్రం అస్సలు వదలకూడదు. ఎలా అయినా ఆ అమ్మాయితో మాట్లాడాల్సిందే. ఏంటి తను ఇంత టైం అవుతున్నా ఇంకా రాలేదు? అరే, లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది కదా. తను ఈ టైంకి వచ్చుండాలి. ఏమై ఉంటుంది? బయటికి ఏమైనా వెళ్ళుంటుందా? లేదా నేను తనని ఫాలో అవుతున్నానని నా గురించి తప్పుగా ఏమైనా అనుకుంటుందా? అలా ఏమై ఉండదులే.
చూద్దాం రేపైనా కనిపిస్తుందో లేదో ఆ మహాతల్లి. ఈడేంటో పాటలు ఎప్పుడు వినుకుంటా నిద్రపోతుంటాడు. ఈ మధ్య ఏంటో ఎలా తయారవుతున్నాడు. ఏంటో ఈడు ఈ పాటల పిచ్చి. ఆ అమ్మాయి ఏంటో అనవసరంగా సాగుపోయింది. కాలం పిల్లలకి ప్రతి ఒక్కటి తొందరైపోతుంది. ఏంటో వీళ్ళు ప్రేమలు. ఏది ఏమైనా తలరాతను ఎవరు మార్చలేరు కదా. ఎలా జరగాలని రాసింటే అలాగే జరుగుతుంది. హలో మేడం, నిన్నంతా ఏమైపోయావు? నీకోసం చాలా ఎదురు చూసాను తెలుసా. ఏమైంది నీకు? అదంతా తర్వాత చెప్తాను. నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తారా ప్లీజ్? నాని, ఎప్పటి నుంచో నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నువ్వేం చెప్పొద్దు, నాకేం వినాలని లేదు. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఇక్కడే ఈరోజు నేను నిన్ను చూడాల్సిందే, చూడాలి అంతే. అరే నేను చెప్పేది వినవా? నేనేం వినాలనుకోవట్లేదు, నేను నిన్ను చూడాలి అంతే, ఇది ఫిక్స్. అయ్యో, ఈరోజు నువ్వు నన్ను చూస్తే ఇంకెప్పటికీ నీకు కనిపించను. ఏం పర్లేదు, ఏది ఏమైనా నిన్ను మాత్రం ఈరోజు చూడాల్సిందే. అరే నీకెలా చెప్తే అర్థమవుతుంది? సరే చూడు. ఓకేనా? హ్యాపీయా? హ్యాపీ అని స్లోగా అడుగుతుంటే పిచ్చ హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నిన్ను ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నా. ఫైనల్గా ఈ రోజు దర్శనం ఇచ్చావు. ప్లీజ్. అరే ఏమైంది? బస్కి టైం అవుతుంది, వెళ్దామా? బాయ్. 1 వీక్ అవుతుంది తనని చూసి. ఏమైంది తను? ఆ రోజు తను నాతో ఏం చెప్పాలనుకుంది? ఎందుకు అలా మాట్లాడింది? తను చెప్పింది వినకుండా తప్పు చేశానా? ఈరోజు నువ్వు నన్ను చూస్తే ఇంకెప్పటికీ నీకు కనిపించను. అమ్మా, వారం రోజుల క్రితం నువ్వు నాన్న ఊరెళ్ళారు కదా. ఏ ఊరెళ్ళారు? ఆ రోజు ఎవరో అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది అన్నావు కదా, ఎవరు తను? అవును, ఆ రోజు మీ నాన్న నేను ఆ అమ్మాయి చూడటానికే ఊరెళ్ళాము. ఆ అమ్మాయి మీ మామయ్య కూతుర్రా. ఏంటి మామయ్య కూతురా? ఎప్పుడు అడిగినా మనకు అసలు చుట్టాలే లేరని చెప్తావు. అయినా నాకు మామయ్య ఉన్నాడని ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? నువ్వు చిన్నప్పుడు మీ మామయ్యకు మీ నాన్నకి గొడవలు అయ్యాయి. అప్పటి నుంచి మామయ్య వాళ్ళు మన ఇంటికి వచ్చేది లేదు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేది లేదు. అందుకే ఇప్పుడు దాకా చెప్పే అవసరం రాలేదు. సరే, అసలు ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట. అది ఇంట్లో తెలిసింది, అందుకని వేరే అబ్బాయితోటి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అందుకే ఆ అమ్మాయి అలా చేసింది. అమ్మా, ఇప్పుడు మామయ్య వాళ్ళు ఎక్కడుంటున్నారు?
హే, నేనెవరో నీకు ముందే తెలిసినప్పుడు నాతో ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు నువ్వు నాతో ఏం చెప్పాలనుకున్నావు? నిజం చెప్పు ప్లీజ్. అసలు నువ్వెవరు? ఎవరిని ప్రేమించావు? ఎందుకు సూసైడ్ చేసుకున్నావు? నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను నిన్ను వదలను. అమ్మా, ఆ అమ్మాయి పేరేంటమ్మా? ఆ అమ్మాయి పేరు జ్యోత్స్న. ఏమైందిరా ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే అడిగాను. హాయ్ రా. హే సైకో, నువ్వేంటి ఇక్కడ? ఏంటి సడన్గా? నిన్న నైట్ నీతో చాట్ చేసిన ప్రణతి నేనే. జ్యోత్స్న నీకెలా తెలుసు? నువ్వు నేను స్కూల్లో ఎలా ఫ్రెండ్సో నేను జ్యోత్స్న కాలేజ్లో అలా ఫ్రెండ్స్. అసలు జ్యోత్స్న ఎందుకు సూసైడ్ చేసుకుంది? తను ఎవరిని ప్రేమించింది? తను ప్రేమించింది ఎవరినో కాదు, నిన్నే. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు నీకు జ్యోత్స్న ఎప్పటి నుంచో తెలుసు? నాకు 1 month బ్యాక్ నుంచి తెలుసు. తనకి నువ్వు 1 year బ్యాక్ నుంచే తెలుసు. నేను తనని చూడటం ఇదే మొదటిసారి. కానీ నేనెలా తనకి 1 year బ్యాక్ తెలుసు? 1 year బ్యాక్ నీకు కాల్ చేశాను, గుర్తుందా? హలో, హే రేపు ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవుతున్నావా? హలో, ఏంటి ఈ సైలెన్స్? ఏమన్నా మాట్లాడు. కాలేజ్ ఫీజు కట్టాల్సిన డబ్బులు బ్యాగ్లో నుంచి ల్యాబ్లో ఎవరో తీసేశారు.
ఏం చేయాలో తెలియడం లేదు. దేనికైనా ఎంత బాధపడుతున్నావు? ఈ మ్యాటర్ ఇంట్లో చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. లేదే, 2 months బ్యాక్ ఒక అబ్బాయి లవ్ అని నా వెంట పడుతున్నట్టు మా ఇంట్లో తెలిసింది. అప్పటి నుంచి కాలేజ్కి పంపడానికి కూడా ఇష్టపడడం లేదు. అవునా? ఇప్పుడు డబ్బులు పోయాయని ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు. సరే సరే, నువ్వేం టెన్షన్ అవ్వకు, నేను ఎలా అయినా అరేంజ్ చేస్తాలే. రే, నాకు అర్జెంట్ ఒక హెల్ప్ కావాలరా. అది నా ఫ్రెండ్ కాలేజ్ ఫీ కట్టాల్సిన అమౌంట్ ఎవరో తీసేశారు. మనీ పోయాయని తన ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. తన ఫీ కట్టడానికి రేపే లాస్ట్ డేట్. సో ఒక 50K అరేంజ్ చేయగలవా? 50Kనా? సరే, నేను సెండ్ చేస్తాను. అకౌంట్ డీటెయిల్స్ పంపించు. థ్యాంక్స్ రా. బాయ్. హలో. హలో ప్రణతి, మనీ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. థ్యాంక్స్. టైంకి నువ్వు హెల్ప్ చేయకపోతే ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయేవి. ఇంతకీ తన నేమ్ ఏంటి? నాని. ఓహ్, నానీనా? నానికి థ్యాంక్స్ చెప్పా అని చెప్పు. సరే, బాయ్. అట్లీస్ట్ తను ఎవరు, తన పేరేంటి అని తెలియకుండా హెల్ప్ చేసావు కదా. అప్పటి నుంచి తను నీపై ఇంప్రెషన్ పెంచుకుంది. అలానే చుట్టూ నీకు తెలియకుండా తిరుగుతుంది 1 year నుంచి. జోష్నా నీకు ఇది ఇవ్వమంది. సరే, బాయ్ రా, జాగ్రత్త. చలి కసిరేస్తున్నా, నన్ను చంపివేస్తున్నా, నా ప్రేమే మారిపోదే. విడిపొమ్మన్నా, నన్ను విడిపొమ్మన్నా, నా ప్రేమే తీరిపోదే. జీవితమంతా నీ కంటి మేరల్లోనే ఉంటానే, నే ఉంటానే. వీచే గాలుల్లో నీ గంధం నా శ్వాసైపోవాలే.
లాగా కాపాడి నేను దాచుకుంటా పక్కనున్న నాతోనే ఒంటరైనానే బాధ లేదు నాకేమీ హాయికుంటున్నానే నీవే ఎదగలుపులు ముసివేసుకొని పంచే అందమైన వెలనే నీవే దైవం కన్నా నాకు ఎక్కువైన దానివే ప్రియవే నా ప్రేమవే చలివే వినవే ఎదలో మాదే కలవే సఖివే సఖివే పంచివేసి ఆహాయినే నీకే బాధనంత మోస్తానులే నువ్వు నాకు చాలే చెలి నేనే రాజులాగా ఉంటానులే చెలి కసిరేస్తున్నా నన్ను చంపివేస్తున్నా